స్పేస్ టెక్ అంటే రాకెట్ మాత్రమే కాదు. ఇట్స్ అబౌట్ పవర్, ప్రైడ్ అండ్ ఫ్యూచర్ ఎకనామీ. రీయూజబిలిటీ, రిలయబిలిటీ అండ్ రాకెట్ని ర్యాపిడ్గా లాంచ్ చేద్దామని ఇది టాప్ స్ట్రాటజీ లాగా వాడుతున్నారు. ఇప్పుడు ఒక సైలెంట్ స్పేస్ రేస్ లాగా స్టార్ట్ అయింది. బట్ ఈసారి కంట్రీస్ మధ్య కాదు, స్పేస్ ఎక్స్ అండ్ డజన్స్ ఆఫ్ చైనీస్ కంపెనీస్ మధ్యలో ఆల్మోస్ట్ ఐడెంటికల్ రాకెట్స్ చేస్తున్నారు. మన ఇస్రో కూడా ఈ రేస్లో ముందు రావాలంటే ఇన్నోవేషన్ అండ్ ఇన్వెస్ట్మెంట్ రెండు కావాలి. ఇప్పుడు చైనా చేసేది కాపీ క్యాట్ ఇంజనీరింగా లేదా ట్రూ కాంపిటీషన్ అని తెలుసుకుందాం. లెట్స్ బ్రేక్ ఇట్ డౌన్. ఫస్ట్, వాట్ మేడ్ స్పేస్ ఎక్స్ సో స్పెషల్? స్పేస్ ఎక్స్ని గేమ్ చేంజర్ లాగా మార్చింది ఒక సింపుల్ ఐడియా, రీయూజబిలిటీ. ఒక రాకెట్లో బూస్టర్స్ అనేది ఫస్ట్ మెయిన్ ఇంజన్ లాగా పనిచేస్తుంది. బట్ రాకెట్ని అట్మాస్ఫియర్ పైనకి థ్రస్టర్స్తో తీసుకెళ్లడంలో హెల్ప్ చేసేది బూస్టర్స్. వన్స్ రాకెట్ రీచ్ అయ్యాక ఈ బూస్టర్ లో ఫ్యూల్ అయిపోతుంది అండ్ కన్వర్జనల్ గా అది స్పేస్ లేకపోతే ఓషన్ లో క్రాష్ అయిపోతుంది, కంప్లీట్ గా వేస్ట్ అయిపోతుంది. కానీ స్పేస్ ఎక్స్ ఏం చేసిందంటే ఈ ఎక్స్పెన్సివ్ ఇంజన్ ని ఎందుకు వేస్ట్ చేయాలని సేఫ్ గా ల్యాండ్ చేద్దాము, మళ్ళీ యూజ్ చేద్దాము అనే థాట్ ప్రాసెస్ లో ఉంది. ఈ ఐడియాని ఫస్ట్ టైం ఫాల్కన్ 9 తో సక్సెస్ చేశారు. కొన్ని బూస్టర్స్ ని 20+ టైం రీయూజ్ చేశారు. రిజల్ట్ ఏంటి? లాంచ్ కాస్ట్ అనేది డ్రాస్టికల్ గా తగ్గిపోయింది అండ్ రాకెట్స్ ని ఫ్రీక్వెంట్ గా మళ్ళీ యూజ్ చేయడం వల్ల కంపెనీ గ్రోత్ పెరిగిపోయింది. ఇది స్పేస్ ఎక్స్ సక్సెస్ కి ట్రూ స్టోరీ. కానీ చైనా ఏం చేసింది? చైనా స్పేస్ ఎక్స్ ని కాపీ చేసింది. చైనాలో ప్రైవేట్ సెక్టర్ కంపెనీస్ ఫాస్ట్ గా పెరిగిపోతున్నాయి. చాలా డిజైన్స్ చూస్తుంటే స్పేస్ ఎక్స్ ని ఇన్స్పిరేషన్ గా చూస్తుర్రు అని చెప్పేసి అర్థమవుతుంది. జాక్యూ 3 ల్యాండ్ స్పేస్ కి సంబంధించింది. స్టెయిన్లెస్ స్టీల్ బాడీ, ఫుల్ రీయూజబుల్, క్లియర్ గా స్టార్షిప్ లాగా కనిపిస్తుంది. హైపర్బోలా 3 ఐస్పేస్ గ్రిడ్ ఫిన్ వర్టికల్ ల్యాండింగ్ సిస్టమ్స్ తో ఫాల్కన్ 9 ని డిట్టో కాపీ చేసినట్టే ఉంటుంది. కానీ డైరెక్ట్ గా కాపీ కాదు, చైనా ఇన్నోవేట్ చేసింది. మ్యానుఫ్యాక్చరింగ్ స్పీడ్ అండ్ రాకెట్ లాంచెస్ తో ఇది చాలా ఫాస్ట్ గా ఇన్స్పైర్ అయింది. బట్ స్ట్రాటజీ కూడా క్లియర్ గా కనిపిస్తుంది. ఫండింగ్, స్పేస్ ఎక్స్ వర్సెస్ చైనీస్ కంపెనీస్ డిజైన్ ఎలా కాపీ చేసింది అండ్ ఫండింగ్ ఎలా? ఫండింగ్, స్పేస్ ఎక్స్ వర్సెస్ చైనా. డిజైన్స్ కాపీ చేయడం ఒకటి, ఫండింగ్ తో కంప్లీట్ గా వేరే లెవెల్. స్పేస్ ఎక్స్ ఎలాన్ మస్క్ పర్సనల్ గా $100 million ఇన్వెస్ట్ చేశారు. ఫస్ట్ 3 లాంచెస్ కంప్లీట్ గా ఫెయిల్ అయిన ఫోర్త్ లాంచ్ సక్సెస్ తర్వాత నాసా $1.6 billion కాంట్రాక్ట్ ఇచ్చింది. బట్ ఫస్ట్ వీళ్ళకి ప్రూవ్ చేసుకోవాల్సి వచ్చింది $1.6 billion రాకముందు. ఇక్కడ ఫస్ట్ ప్రూవ్ దెన్ మనీ. ల్యాండ్ స్పేస్ కి జాక్యూ 3 1,000+ crores ఇన్వెస్ట్మెంట్ అంటే $124 million. ఫుల్ స్టేట్ బడ్జెట్ అంతా సపోర్ట్ తో రాకెట్ బిల్డ్ చేస్తున్నారు ఇప్పుడు. ఐస్పేస్ హైపర్బోలా 3 ప్రైవేట్ వీసీ ఫండ్ లాగానే కనిపిస్తుంది, బట్ ఇండైరెక్ట్ గా గవర్నమెంట్ కి లింక్ ఉంది. రిజల్ట్ ఏంటి? చైనీస్ రాకెట్ ని ఫాస్ట్ గా టెస్ట్ చేయాలనేది పాసిబుల్ అవుతుంది అని చెప్పేసి ప్రూవ్ చేయాలని ఇది చేస్తున్నారు. ఇది చాలా పెద్ద డిఫరెన్స్. రియూజబుల్ రాకెట్స్ అంటే చేయడం ఈజీ కాదు, కానీ ప్రాక్టికల్ గా చేయడం చాలా కష్టం. ఎగ్జాంపుల్ స్పేస్ ఎకో. చైనాలో ఒక కంపెనీ ఓషన్ సాఫ్ట్ ల్యాండింగ్ ట్రై చేసింది. ఒక గుడ్ ఫస్ట్ స్టెప్ అని చెప్పేసి చెప్పొచ్చు. కానీ బూస్టర్స్ ని ప్రిసైజ్ గా ల్యాండ్ చేయడం, మళ్ళా సేఫ్ గా యూజ్ చేయడం అంటే ఇయర్స్ ఆఫ్ టెస్టింగ్, అడ్వాన్స్ గైడింగ్ సిస్టమ్, ఇంజన్ పర్ఫెక్షన్, చాప్స్టిక్ టవర్స్ కూడా స్టాండర్డ్ అయిపోయాయి. స్పేస్ ఎక్స్ కి ఆల్రెడీ 10 years ఎక్స్పీరియన్స్ ఉంది. చైనా ఇప్పుడు జర్నీ స్టార్ట్ చేసింది, బట్ సపోర్ట్ ఉంది. కానీ టైం అనేది రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సక్సెస్ కి కీ. బిగ్ పిక్చర్ దీంట్లో ఏంటంటే స్పేస్ బియాండ్ రాకెట్స్ చైనాలో లాంగ్ టర్మ్ హెవీ లాంచెస్ లైక్ లాంగ్ మార్చ్ స్టార్షిప్ ని రిజెంబుల్ చేద్దాం అని చెప్పేసి ట్రై చేస్తుంది. టార్గెట్ ఏంటి? మూన్ మిషన్, స్పేస్ స్టేషన్ సప్లై, గ్లోబల్ శాటిలైట్ లాంచెస్. ఇండియా కూడా యాక్టివ్ గా మూవ్ చేస్తూ ఉండాలి. గగన్యాన్ SLV న్యూ ఫేజ్ స్టార్ట్ అయింది. కానీ వన్ కీ పాయింట్, డిజైన్ కాపీ చేయొచ్చు కానీ లెగసీ కాపీ చేయడం ఇంపాసిబుల్. స్పేస్ ఎక్స్ బిల్డ్ చేసింది ఒక స్ట్రాంగ్ బ్రాండ్, లాయల్ ఫ్యాన్స్, ప్రూవెన్ ట్రాక్ రికార్డ్. చైనా ఫాస్ట్ గా వెళ్తుంది కానీ లెగసీ బిల్డ్ చేయడానికి టైం పడుతుంది. ట్రూత్ ఏంటంటే స్పేస్ ఎక్స్, చైనీస్ కంపెనీస్, ఇస్రో అందరూ స్పేస్ ని రీడిఫైన్ చేస్తున్నారు. కానీ ఒక రియాలిటీ చెక్, ఇండియా గ్లోబల్ రేస్ లో టాప్ ప్లేయర్ లాగా ఉండాలంటే ఇస్రోకి ఇంకా బెటర్ బడ్జెట్ అండ్ కంటిన్యూస్ సపోర్ట్ ఉండాలి. ఇన్నోవేషన్, స్పీడ్ అండ్ స్కేల్ అన్ని ఇంప్రూవ్ అవ్వాలంటే ఇన్వెస్ట్మెంట్ అవసరం. న్యూ స్పేస్ రేస్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. నాట్ జస్ట్ ఎర్త్ ఆర్బిట్, బయట కూడా మనకు చాలా జరుగుతూ ఉన్నాయి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. స్పేస్లో జరిగే ప్రతి బ్రేక్ త్రూని మీకు ముందుగా చెప్తూ ఉంటాం. అండ్ మీకు ఏమన్నా క్వశ్చన్స్ వచ్చి ఉంటే, లేకపోతే స్పేస్ గురించి డౌట్స్ ఉన్నా, లేకపోతే ఎనీథింగ్ సైన్స్ రిలేటెడ్ కామెంట్స్లో పింగ్ చేయండి. నేను దాని గురించి వీడియో చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ. సీ యూ సూన్.